హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జోసా కౌన్సిలింగ్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ఈ పర్టికులర్ వీడియోలో జోసా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా జాగ్రత్తగా పెట్టాలి, స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ రౌండ్లోనే మీకు టాప్ కాలేజ్లో రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది చెప్తాను. మీరు ఆ వీడియో కావాలా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలంటే 7013290191 అనే నెంబర్కి మెంటర్షిప్ కోసం మీరు మెసేజ్ చేయండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. ఓకే, సో ఇది మనకు జోసాకు సంబంధించిన వెబ్సైట్. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు జోసా అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్ లాగిన్ అవ్వండి. ఎక్కడా కూడా మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ జోసా అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వెంటనే మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఏదో ఒక ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఈ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్ పేజ్ వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్ పేజ్లో అగ్రి మీద క్లిక్ చేయండి. సో అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు కన్ఫర్మేషన్ పేజ్కి వెళ్తుంది, రిజిస్ట్రేషన్ పేజ్. సో రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళగానే ఇక్కడ మీకు టాప్లో మీ యొక్క డీటెయిల్స్, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఓబీసీ ర్యాంక్, సో ఎన్సీఎల్ ర్యాంక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. సో ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆప్షన్ వస్తుంది. సో ఈ ప్రొసీడ్ టు రివ్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. బేసిక్ డీటెయిల్స్, ర్యాంక్ అండ్ ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా చెక్ బాక్స్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇంత సింపుల్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అవైలబుల్ చాయిసెస్ కనిపిస్తాయి. సరే, అవైలబుల్ చాయిసెస్ ఎలా కనిపిస్తాయి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ క్యాండిడేట్ అనుకోండి, ఓపెన్ కోటాలో ఎన్ని కాలేజీలు మీకు ఆప్షన్స్ అంటే ఎన్ని ఆప్షన్స్ మీకు ఉన్నాయో కనిపిస్తాయి. అదేవిధంగా మీరు ఓబీసీ అనుకోండి, ఓపెన్ ప్లస్ ఓబీసీ కనిపిస్తాయి. మీరు ఎస్సీ అనుకోండి, ఓపెన్ ప్లస్ ఎస్సీ కనిపిస్తాయి. మీరు ఎస్టీ అనుకోండి, ఓపెన్ ప్లస్ ఎస్టీ కనిపిస్తాయి. అదే మీరు ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ కోటా కనిపిస్తాయి. సో మేల్ క్యాండిడేట్కి న్యూట్రల్ కోటా ఏదైతుందో ఆ సీట్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇక్కడ అవైలబుల్ చాయిసెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు చేయాల్సింది ఏంటంటే, చాయిసెస్ అవైలబుల్ అని ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ అవైలబుల్ చాయిసెస్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని పెట్టిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అని ఉంటుంది కదా, ఈ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఓటీపీ వెళ్తుంది, మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ లో 627 అవైలబుల్ చాయిసెస్ కనిపిస్తాయి. ఓకేనా? మీకు నచ్చిన చాయిసెస్ ఏదైతే ఉందో అది మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎలా సార్ సెలెక్ట్ చేసుకోవాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు ఉంది కదా. సో ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే, ఇన్స్టిట్యూషన్ టైప్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ఐటి వరంగల్ అండ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఏం కనిపిస్తాయి అంటే, లెఫ్ట్ సైడ్ లో కాలేజ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ లో కాలేజ్ వచ్చేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చిన కాలేజ్ని ఇక్కడ యాడ్ మీద ఉంటుంది కదా, యాడ్ మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్ లో మీకు ఆప్షన్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు ఎవ్రీ 10 ఆప్షన్స్ కి, ఓకేనా, ఎవ్రీ 10 ఆప్షన్ కి మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే టోటల్ సేవ్డ్ చాయిసెస్ 1 సేవింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ 10 అయితే 10, 100 అయితే 100. సో మాక్సిమం మీకు ఎన్ని అవైలబుల్ చాయిస్ ఉన్నాయో అన్ని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైనా చాయిస్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఆప్షన్, పైకి పంపించాలంటే పైకి, డౌన్ పంపించాలంటే డౌన్, అంటే ఆ ప్రయారిటీ మార్చుకోవాలంటే ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ప్రతి ఆప్షన్ని పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. లేదా 10 ఆప్షన్కి ఒకసారి, 20 ఆప్షన్కి ఒకసారి. సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో అలా చేస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. అండ్ లాక్ మాత్రం చేయొద్దు. ఓకేనా? 12th వరకు, ఓకేనా, జూన్ 12th వరకు ఎవరు లాక్ చేయొద్దు. ఒకవేళ లాక్ చేయకపోయినా కదా ఆటో లాక్ అనేది అయిపోతాయి. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ఎలా ప్రయారిటీ పెట్టుకుంటే మీకు ఫస్ట్ రౌండ్లోనే మంచి కాలేజ్ వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎలా ఫిల్టర్ చేసుకోవాలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మీకు ఆ సబ్జెక్ట్ ఉందా లేదా కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది, ఉంటే వచ్చేస్తుంది, లేకపోతే లేదు. ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.